వాతావరణ శాస్త్రంలో ఈ రెండు పేర్లు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతాయి. ఒకటి ఎల్నినో అంటే చిన్న పిల్లాడు, రెండవది లానినా అంటే చిన్న పిల్ల. వినడానికి పేర్లు ముద్దుగా ఉన్నా ఇవి సృష్టించే విధ్వంసం మాత్రం అంతా ఇంత కాదు. ఒక చోట వర్షం లేక కరువు వస్తే మరో చోట ముంచెత్తే వరదలు వస్తాయి. అసలు పసిఫిక్ మహాసముద్రంలో పుట్టే ఈ రెండు వాతావరణ నమూనాలు మన దేశ వర్షపాతాన్ని ఎలా శాసిస్తాయి? ఈ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రెండు పదాలను స్పానిష్ భాష నుంచి తీసుకున్నారు. శాస్త్రవేత్తలు ఈ మొత్తం ప్రక్రియను ఈఎన్ఎస్ఓ అని పిలుస్తారు. సాధారణంగా భూమధ్య రేఖ మీదుగా వీచే ట్రేడ్ విండ్స్ వెచ్చటి జలాలను ఆసియా వైపు నెడతాయి. అప్పుడు దక్షిణ అమెరికా తీరంలో కింది నుంచి చల్లటి జలాలు పైకి వస్తాయి. దీనినే అప్వెల్లింగ్ అంటారు. 1600 సంవత్సరాల్లో దక్షిణ అమెరికా జాలర్లు దీనిని గుర్తించారు. ఇది సాధారణంగా డిసెంబర్లో గరిష్ట స్థాయిలో ఉంటుంది. కాబట్టి దీనికి ఎల్ నిన్యో డి నావిదాద్ లేదా క్రిస్మస్ బాలుడు అని పేరు పెట్టారు. ఇక్కడ ట్రేడ్ విండ్స్ బలహీనపడతాయి. వెచ్చటి జలాలు ఆసియా వైపు కాకుండా వెనక్కి అంటే అమెరికా పశ్చిమ తీరం వైపు వెళ్తాయి. దీనివల్ల ఆసియా, ఆస్ట్రేలియా దేశాల్లో భారత్తో సహా వర్షాలు తగ్గిపోయి కరువు పరిస్థితులు ఏర్పడతాయి. కానీ అమెరికా ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తాయి. అప్వెల్లింగ్ ఆగిపోవడం వల్ల సముద్రంలో పోషకాలు తగ్గి చేపల సంఖ్య పడిపోతుంది. ఇది జాలర్ల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. లా నిన్యా అంటే స్పానిష్లో చిన్న పిల్ల. దీనిని ఎల్ వీజో అని కూడా అంటారు. ఇది ఎల్ నిన్యోకు పూర్తి విరుద్ధం. వాణిజ్య గాలులు సాధారణం కంటే చాలా బలంగా వీస్తాయి. వెచ్చటి జలాలను ఆసియా వైపు మరింత వేగంగా నెడతాయి. ఫలితంగా అమెరికా తీరంలో చల్లటి పోషకాలున్న జలాలు పైకి ఉబ్బుకుతాయి. దీనివల్ల ఆసియాలో అంటే భారతదేశంలో కూడా భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. అమెరికాలో మాత్రం కరువు పరిస్థితులు నెలకొంటాయి. పోషకాలు పెరగడం వల్ల చేపలకు ఇది పండగ లాంటి సమయం. ఈ రెండు నమూనాలు కేవలం వాతావరణాన్ని మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థను కూడా శాసిస్తాయి. ఎల్ నిన్యో వల్ల వచ్చే ఎండలకు అడవులు తగలబడిపోయే ప్రమాదం ఉంది. భారత్లో 50% పైగా పంటలు వర్షాధారితం. ఎల్ నిన్యో వస్తే దిగుబడి తగ్గి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. లానిన్యా సమయంలో అట్లాంటిక్ సముద్రంలో అత్యంత తీవ్రమైన హరికేన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎల్ నిన్యో, లానిన్యా ఈ రెండు సాధారణంగా 9 నుంచి 12 నెలలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఏళ్ల తరబడి కొనసాగి ప్రపంచాన్ని వణికిస్తాయి. ఈ ఏడాది ఎల్ నిన్యో పరిస్థితులు ఉన్నాయన్న అంచనాల నేపథ్యంలో మనం అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. ప్రకృతి ఇచ్చే ఈ సంకేతాలను అర్థం చేసుకుంటేనే మనం రాబోయే విపత్తులను తట్టుకోగలం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. విధాత ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.